ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపము వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండల గృహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉండు వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవరు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చాలండి. 6వ ముద్ర చదువుకున్నాం. ప్రార్థన చేసుకొని మరి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇక్కడ నీ వాక్య భాగము చదవబడి ఉన్నది. దయచేసి నీ వాక్యమనే రొట్టెను విరచి నీ ప్రియబిడ్డలైన మాకివ్వండి ప్రభువా. వాక్యం ద్వారా మీరే మమ్మల్ని పోషించండి. వాక్యపు బయలుపాటివ్వండి. వాక్యపు ప్రత్యక్షత ఇవ్వండి. నిజముగా ప్రభువా, ఈ ముద్రల గ్రంథాన్ని గొర్రెపిల్ల మాత్రమే విప్పి ఉన్నది. ఎందుకంటే గొర్రెపిల్లే యోగ్యుడు. ఆయన మాత్రమే ఆ ముద్రలు తీసి మా అందరికీ వాటిని బయలుపరిచేవాడై ఉన్నాడు. అయ్యా, నీ కృప దయచేయండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రియబిడ్డలుగా మేము నీ సన్నిధానములో కూడి ఉండగా మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం. నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభువా. 6వ ముద్రలో ఉన్న సంగతులను గ్రహించే కృప ఇవ్వండి ప్రభువా. ఆత్మీయ వాతావరణము కలగజేయండి ప్రభువా. బలహీనమైన బిడ్డలని బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ బాప్తిజము లేనివారు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుదురుగాక. అయ్యా, ఇక్కడ నీ యొక్క అభిషేకము కుమ్మరించమని, కనపడని చీకటాత్మలన్నిటినీ స్థలము నుండి పారద్రోలమని, మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం.
హల్లెలూయా, హల్లెలూయా. 175వ పేర, 175వ పేర చూసుకుందాం. ఇప్పుడు 5వ ముద్ర. మొన్న వారం మనం ప్రవక్త 1 నుండి 4 ముద్రలు వాటి యొక్క క్లుప్త వివరణ తీసుకుంటా వస్తున్నాడు. 5వ ముద్ర గురించి, అంటే 6వ ముద్ర చెప్పే ముందు గతములో జరిగిన ముద్రలన్నీ కూడా క్లుప్త వివరణ తీసుకొని వస్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు పోయిన వారం మనం 4 ముద్రల వరకు చదువుకున్నాం. ఈ వారము 5వ ముద్ర నుండి, ఇక్కడ 5వ ముద్ర ప్రవక్త తీసుకొని రావటం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు అక్కడ ముద్రలు ఇప్పుతూ ఉన్నాడు. అదే విధముగా ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో గొర్రెపిల్ల అక్కడ ముద్రలు ఇప్పుతూ ఉన్నది. దీనిని కంపేర్ చేసి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒకవైపు, ఇంకొక చేతిలో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఇంకొక వైపు, ఈ రెండిటిని పట్టుకొని ఉండండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము ఇప్పుడు 5వ ముద్ర మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎక్కడ ఉందయ్యా 5వ ముద్ర అంటే 9 నుండి 13 వచనాలే 5వ ముద్ర అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9 నుండి 13 వచనము. దాన్ని నేను సరిగా రాసుకొని ఉన్నానని మనము చూచెదము. మరలా ఇప్పుడు చూసారా, దాన్ని చదువుదాం. మత్తయి సువార్త 24:9 వచనము నుండి, 24వ అధ్యాయము 9వ వచనము నుండి చదువుదాం. అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చుదురు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును. ఇప్పుడు మనము 5వ ముద్రలో ఉన్నాము. ఏమంటున్నాడు ప్రవక్త? హల్లెలూయా. భూమి మీద 5వ ముద్ర జరిగినదా, జరగలేదా? 4వ ముద్రలో వధువు ఎత్తబడితే 5వ ముద్ర భూమి మీద 5వ ముద్ర జరిగినదా? 4వ ముద్రలో వధువు ఎత్తబడింది. అంటే మనం ఇంకా భూమి మీదే ఉన్నాం. అయితే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే ఇప్పుడు మనము 5వ ముద్రలో ఉన్నాము అన్నాడు. ప్రజల మనము పట్టుకోండి ఆ విషయాలు. అంటే ఇప్పుడు భూమి మీద ఏ ముద్ర ఉంది? 5వ ముద్ర ఉండాలి. ప్రజల మీరు చూసినట్లయితే 5వ ముద్ర ఏంటి? బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు. అంటే 6వ ముద్రలో బూరలు ఊదబడ్డాయి. ఎన్ని బూరల దాకా ఊదబడ్డాయి అంటే 6 బూరల వరకు ఊదబడ్డాయి. 7వ బూర కూడా ఇంకా ఊదబడతానికి సిద్ధముగా ఉన్నది. 6వ ముద్రలో 7 బూరలు ఊదబడాలి. అయితే ఇప్పటికి ఎన్ని నెరవేర్పు జరిగినాయి అంటే 6 నెరవేర్పులోకి అయినాయి. అంటే 5వ బూర 6వ బూర ఏంటయ్యా అంటే 5, 6 బూరలు మొదటి ప్రపంచ యుద్ధము,
ఆ మొదటి అయ్యో రెండవ అయ్యోలో చంపబడిన యూదులే బలిపీఠం కిందకి వెళ్ళారు. ప్రజల ఇంకా భూమి మీద వధువు ఉంది, ఇంకా భూమి మీద వధువు ఉంది. ఎందుకంటే 6-7 బూరల మధ్యలో వధువు ఉంది. ప్రజల 5-6 బూరల కింద యూదులు చంపబడి బలిపీఠం కిందకి వెళ్తున్నారు. ప్రజల 6-7 బూరల మధ్యలో వధువు ఉన్నది. ప్రజల 6-7 బూరల మధ్యలో ప్రభు యొక్క రాకడున్నది. ప్రజల అంటే 5వ ముద్ర ఏంటయ్యా అంటే 5వ బూర 6వ బూరలో చంపబడిన యూదులు, మరి 6వ ముద్ర కింద చంపబడిన యూదులు ఎక్కడికి వెళ్తున్నారంటే 5వ ముద్రలోనికి వెళ్తున్నారు. 6వ ముద్ర విప్పబడితే కదా బూరలు వచ్చింది. 6వ ముద్ర విప్పబడితే కదా బూరలు వచ్చింది. 6వ ముద్రే 7 బూరలు. ప్రజల 6వ ముద్రలో 7 బూరలు ఊదబడ్డాయి. ప్రజల ఈ 6వ ముద్రలో 7 బూరలు ఊదబడ్డాయి కాబట్టి ఎన్ని ఫుల్ఫిల్డ్ అయినాయి అని చెప్పాము? 6 బూరలు ఫుల్ఫిల్డ్ అయిపోయినాయి. అంటే 6 బూరలు నెరవేర్పు జరిగినాయి. ప్రజల ఇప్పుడు 6 బూరల్లో 5వ బూర 6వ బూర కింద చంపబడిన యూదులు ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే బలిపీఠం కిందకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు బలిపీఠం కిందకి వెళ్ళారు. ఈ బలిపీఠము కింద ఉన్న ఆత్మలే, ఈ బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు ఏం మొరపెడుతున్నాయి అంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు అని ప్రతిదండన కోరుతా ఉన్నాయి. హల్లెలూయా. ఎవరు ప్రతిదండన కోరుతుంది? బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ప్రతిదండన కోరుతున్నాయి. హల్లెలూయా. సంగమా ఈ పట్టుకోవాలి, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అయితే 4వ ముద్రలో మనం ఎత్తబడతాము కాబట్టి 5వ ముద్రలో 6వ ముద్రలో మరి ఆ టైంలో మనం భూమి మీద ఉండము అని అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు 5వ ముద్రలో ప్రవక్త ఏమన్నాడు? 170వ పేర, 6వ ముద్ర 170వ పేరాలో ఇప్పుడు మనము 5వ ముద్రలో ఉన్నాము. 176 6వ ముద్ర 176వ పేరాలో ఏమంటున్నాడు ప్రవక్త? ఇప్పుడు మనము 5వ ముద్రలో ఉన్నాము. ఏంటి 5వ ముద్ర? బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు. వాళ్ళు వెళ్ళారా బలిపీఠం కిందకి? ప్రైజ్ లార్డ్. వెళ్ళారండి బలిపీఠం కిందకి? యూదులు బలిపీఠం కిందకి చంపబడి వెళ్ళారు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి, ఇది జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు మనము 5వ ముద్రలో ఉన్నాము. మరి అది గత రాత్రి చూసాము కూడా, గత రాత్రి చూసాం. ఆ విధముగా ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అవునా? హిట్లర్ యూదుల్ని ద్వేషించారా? యూదులని ద్వేషించి ఊచకోతకి గురి చేశారు, చంపారు. 6,80,00,000 మంది యూదులని చంపేశారు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇప్పుడు ఇక్కడ 6వ ముద్రలో గమనించండి. ముద్ర 6వ అధ్యాయం, 6వ అధ్యాయం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనము నుండి 11వ వచనము వరకు. ఇప్పుడు ఏమంటున్నాడు? 6వ ముద్రలో గమనించండి. ఎందుకు 6వ ముద్ర గమనించండి అంటున్నాడు? అక్కడ ఉంది 5వ ముద్ర కదా. 6వ ముద్రలో చంపబడిన వారే 5వ ముద్రలోకి వస్తుంది. ప్రజల 6వ ముద్ర యొక్క
ఫలితమే 5వ ముద్ర. హల్లెలూయా. 6వ ముద్రలో ఎవరైతే చంపబడుతున్నారో ఆ యూదులు ఎక్కడికి వెళ్తున్నారయ్యా అంటే 5వ ముద్ర కిందకి వెళ్తున్నారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ 6వ ముద్రను గమనించండి అంటున్నాడు ప్రవక్త. 6వ ముద్రని గమనించండి అని 6వ అధ్యాయము మరి 9 నుండి 11 వచనాల వరకు అంటున్నాడు. మనము దానిని చూచేదము. 6వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనము వరకు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు, పాస్టర్ గారు ఇక్కడ ఇది 6వ ముద్ర కాదుగా, 5వ ముద్రగా. 6వ ముద్ర కింద చంపబడిన యూదులే 5వ ముద్రలోకి వస్తుంది. ఈ పాయింట్ జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వానిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించవలెనని వారితో చెప్పబడెను. 178వ పేరా అండి. ముద్రల పుస్తకము ఉంటే మీ దగ్గర చూడండి, 178. ఇప్పుడు మీరు చూడండి, 5వ ముద్ర కింద మనం హతసాక్షులను ఇక్కడ కనుగొనుచున్నాం. 5వ ముద్ర కింద ఎవరున్నారు? హతసాక్షులు, చంపబడిన హతసాక్షులు. మత్తయి సువార్త 24వ అధ్యాయములో 9వ వచనము నుండి 13వ వచనము వరకు హతసాక్షులని మనం కనుగొన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయములో 9వ వచనము నుండి 13వ వచనము వరకు ఎవరు వారు అంటే హతసాక్షులు. ఎవరు? అన్ని జనుల్లో ఉన్న హతసాక్షులా? కాదు కాదు. అన్ని జనుల్లో ఉన్న చంపబడిన కాలంలో ఉన్న వారా? కాదు కాదు. ఆ దూడ కాలంలో చంపబడిన వారా? కాదు కాదు. ప్రజలా, మరి ఎవరు ఈ హతసాక్షులు అంటే పక్షిరాజు కాలములో. ప్రజలా, ఏ కాలం అండి? పక్షిరాజు కాలములో. పక్షిరాజు కాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1906 నుండి. లవోదికీయ సంఘకాలం ఎప్పటి నుంచి ప్రారంభమైనదండి? 1906 నుండి ప్రారంభం అవ్వలేదా? లవోదికీయ కాలానికి దేవుడు పంపిన జీవేంటి? పక్షిరాజు. ఏంటి డల్గా ఉన్నారు? సంతోషంగా లేరు. హల్లెలూయా. వాక్యం పట్ల సంతోషం ఉండాలి. ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉండకూడదు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటే లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. వాక్యము పట్ల సంతోషం ఉండాలి, వాక్యం పట్ల ఆనందం ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇక్కడ వాక్యాన్ని పరీక్షించడానికి రాలా, వాక్యాన్ని నమ్మటానికి వచ్చాం, వాక్యాన్ని అంగీకరించడానికి వచ్చాం, వాక్యాన్ని విశ్వసించడానికి వచ్చాం, వాక్యంగా మారటానికి వచ్చాం, వాక్య పోలికలోకి వెళ్ళటానికి వచ్చాం, వాక్య స్వరూపాన్ని ధరించుకోవటానికి వచ్చాం. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు వేరు, తప్పులు కనుక్కొని వాళ్ళ యొక్క స్పిరిట్లు వేరు. హల్లెలూయా. వధువు ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని నమ్మిద్ది, వాక్యాన్ని ప్రేమించిద్ది, వాక్యాన్ని విశ్వసించిద్ది, వాక్యానికి లోబడిద్ది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనము నుండి ఎన్నో వచనం 13వ వచనము వరకు చంపబడిన హతసాక్షుల కాలం అంటున్నాడు. హల్లెలూయా.
ఎవరు వారు అంటే మనం చూసినట్లయితే దేవుడికి మహిమ కలుగును గాక. ఈ హతసాక్షుల కాలం అంటే 5వ బూర 6వ బూర, 5వ బూర 6వ బూర. ఇంతకీ 5వ బూర ఎప్పుడు మోగిందో నీకు డేట్లు తెలియాలి. 6వ బూర ఎప్పుడు వచ్చిందో కూడా డేట్ తెలియాలి. ప్రజలా మొత్తము 5వ బూర 6వ బూర 7వ బూర ఈ 3 కూడా మనం చూస్తున్నాము. మీకు చూడండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. అందరూ తీయండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న 3 దూతలు. ఈ 3 దూతలు అనేటిదానికి మొదటి 3 దూతలు కాదు, 1 2 3 అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కాదు. 3 దూతలు ఎవరయ్యా అంటే లాస్ట్ 5 6 7. ప్రజలా 3 దూతలు అనేదానికి ఎవరు? 5 6 7. దేవుడికి మహిమ కలుగును గాక. 7 సంఘకాలాల్లో మనం చూస్తున్నాం. 5వదేమో మార్టిన్ లూథర్ నీతీకరణ తెచ్చాడు, అది కృప యొక్క మొదటి మెట్టు. కృప యొక్క 2వ మెట్టు ఏంటయ్యా అంటే జాన్ వెస్లీ శుద్ధీకరణ తెచ్చాడు. కృప యొక్క 3వ మెట్టు ఏంటయ్యా అంటే పెంతెకోస్తు పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకొని వచ్చాడు. కృప యొక్క 3 కార్యాలు అంటే నువ్వు మొదటి సంఘాల నుంచి లెక్కేయకూడదు. 5 6 7 ఎలాగో అలాగే బూరల్లో కూడా మనం వచ్చేసేదలకి 7 బూరలు ఉన్నాయి. 7 బూరల్లో 5వ బూర మొదటిది, 6వ బూర రెండవది, 7వ బూర మూడవది. 3 దూతలు బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట. అంటే మొదటి 4 బూరలేమో ప్రకృతి మీదకి వెళ్ళాయి. హల్లెలూయా. మొత్తం బూరలన్నీ 7. 7లో 4 బూరలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ప్రకృతిలోకి వెళ్ళిపోయాయి. అంటే ప్రకృతిలో ఉన్న మరి చెట్లను 3వ భాగాన్ని నాశనం చేస్తున్నాయి. సముద్రములో ఉన్న ఆ జీవరాశులు ఉంటాయి చూసావా, సముద్రము నీటిలో, వాటిలో ఉన్న జీవరాశుల్లో 3వ భాగం నాశనం చేస్తున్నాయి. హల్లెలూయా. 1/3 భాగం. దేవుడికి మహిమ కలుగును గాక. తర్వాత మంచి నీటిల్లో ఉన్న ఆ యొక్క జీవరాశులు ఉంటాయి చూసా, దాంట్లో 1/3 భాగం. ఆ తర్వాత ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు, వాటిలో 1/3 భాగం. ఇవన్నీ ఏమవుతున్నాయి? దెబ్బతింటున్నాయి, బ్రోక్ అవుతున్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. నాశనం అవుతా ఉన్నాయి. బూరలు ఏం తీసుకొస్తున్నాయి? నాశనాన్ని తీసుకొని వస్తున్నాయి. అయితే మొదటి 4 బూరలు ప్రకృతిలోకి వెళ్ళాయి. దేవుడు చూస్తే మరి ఆ యొక్క ఏం చేశాడండి? మొట్టమొదటిగా ప్రకృతినే చేశాడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. మానవుడిని చివరి దినములో 6వ దినంలో చేశాడు మానవుడిని. అయితే 5వ బూర 6వ బూర 7వ బూర ఈ 3 బూరలు కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? మానవుడి మీదకి వెళ్తున్నాయి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు 5వ బూర ఏమంటారు? 179వ పేరాలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 9వ వచనములో, 24వ అధ్యాయము 9వ వచనములో ఇక్కడ మరి 13వ వచనం దాకా, అంటే 9వ వచనము నుండి 13వ వచనం దాకా ఏముంది? ఇక్కడ 5వ ముద్ర ఉంది. 9 నుండి 13 వచనాలలో 5వ ముద్ర ఉంది. ఈ 5వ ముద్ర ఏంటి అంటే హతసాక్షుల కాలం. హల్లెలూయా. హతసాక్షులుగా చంపబడిన కాలం. హతసాక్షులుగా చంపబడిన కాలము అయిన తర్వాతే సూర్యుడు నలుపు అవుతున్నాడు, చంద్రబింబం అంతా రక్తవర్ణముగా మారుతుంది. అంటే ముందు హతసాక్షులుగా చంపబడిన కాలం రావాలి. అది వచ్చిందా అంటే 5వ బూర జరిగినది.
6వ బూర జరిగినది అంటే హతసాక్షులుగా చంపబడ్డారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? బలిపీఠం కిందకి వెళ్ళిపోయారు. అవి ఫుల్ఫిల్డ్ అయినాయా అంటే అయిపోయినాయి. ఇంకా వధువు ఎత్తబడకుండానే అవి అయిపోయినాయి. మొదటి ప్రపంచ యుద్ధము జరిగినది, రెండో ప్రపంచ యుద్ధము జరిగినది. మొదటి ప్రపంచ యుద్ధము కింద, రెండో ప్రపంచ యుద్ధము కింద యూదులు 6,80,00,000 మంది చచ్చిపోయారు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ అంటున్నాడు, అదేంటంటున్నాడు? హతసాక్షులని మనము కనుగొన్నాం. ఈ యొక్క గ్రహింపు ఎవరికి ఇస్తున్నాడు? వధువుకి ఇస్తున్నాడు. వారు మిమ్మును అప్పగింతురు. ఏం జరుగుతుందో చూడండి. వారు మిమ్మును అప్పగింతురు మరియు మిమ్మల్ని చంపెదరు. అదే హతసాక్షుల టైం. హల్లెలూయా. మరి ఆ విధముగానే చేసేదరు. చూడండి, అదే ముద్ర తెరవబడటం. హల్లెలూయా. అదే ముద్ర తెరవబడటం. అదే ముద్ర తెరవబడుచున్నది. 180వ పేర. ఇప్పుడు మనము వచ్చుచున్న ముద్ర 6వ ముద్ర అయి ఉన్నది. ఇప్పుడు 5వ ముద్ర మనం చూసాం. 5వ ముద్ర మనం భూమి మీద ఉండంగానే అది ఫుల్ఫిల్డ్ అయింది. పాష గారు 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుందిగా, 5వ ముద్ర ఎట్లా ఫుల్ఫిల్డ్ అవుతుంది అంటే ఒక ముద్ర ఆ తర్వాత ఇంకొక ముద్ర అని కాదు. 4వ ముద్ర భూమి మీద ఉండంగానే 5వ ముద్ర జరుగుతుంది. హల్లెలూయా. 4వ ముద్ర టైంలోనే 1వ ముద్ర కూడా జరుగుతుంది, 2వ ముద్ర కూడా జరుగుతుంది, 3వ ముద్ర కూడా జరుగుతుంది. 4వ ముద్ర టైంలోనే 4వ ముద్ర కూడా జరుగుతుంది. 4వ ముద్ర టైంలోనే 5వ ముద్ర కూడా జరుగుతుంది. 4వ ముద్ర టైంలోనే 6వ ముద్ర కూడా జరుగుతుంది. 4వ ముద్ర టైంలోనే 7వ ముద్ర కూడా జరుగుతుంది. ఏంటి 7వ ముద్ర? ప్రభు రాకడ, పరిశుద్ధాత్మ బాప్తిజం. హల్లెలూయా. ప్రకటన 10. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పట్టుకుంటున్నారా సంగమా? ప్రకటన 10 లేకుండా ఈమె ఎత్తబాటులో వెళ్ళలేదు. కాబట్టి 4వ ముద్రలో అన్నీ వచ్చినాయి, అన్నీ జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ నువ్వు పరిమాణాలు కనుక చూసినట్లయితే 7 పరిమాణాలు కూడా భూమి మీద జరుగుతున్నాయి. పాతాళము కూడా తెరవబడింది. పాతాళము కూడా తెరవబడి పాతాళంలో ఉన్న స్పిరిట్స్ అన్నీ బయటకు వచ్చాయి, భూమి మీదకి వచ్చాయి. పరలోకం కూడా తెరవబడింది. పరలోకము తెరవబడి అక్కడ నుండి దేవుడు బలిష్ఠుడైన దూత, దేవుని ఆ యొక్క ఏడుగురు వర్తమానికులు కూడా వచ్చేసారు. ప్రకటన 10 ఏంటి? పరలోకం తెరవబడి రావటం కాదా? హల్లెలూయా. ఇటు ఇది జరుగుతుంది, ఇటు ఇది జరుగుతుంది. ఏ టైంలో? 4వ ముద్ర టైంలో, అంటే ఆఖరి సంఘకాలంలో. హల్లెలూయా. అంటే ఆఖరి సంఘకాలమే క్లైమాక్స్ కాలం. అంటే సినిమా అంతా కూడా అయిపోయే క్లైమాక్స్ సీను వండర్గా పెట్టేస్తారు. హల్లెలూయా. అవునా కాదా? అది చాలా పవర్ఫుల్గా వండర్గా పెట్టేస్తారు. ఎందుకు? అంత ఆధారపడేది అక్కడే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే క్లైమాక్స్లో ఉన్నాం. అన్ని జనుల కాలం యొక్క అంతంలో ఉన్నాం. ఇప్పుడు హీరో ఎవరంటే యేసుక్రీస్తు, హీరోయిన్ ఎవరంటే వధువు, విలన్ ఎవరంటే అపవాది. విలన్ ఎవరు? అపవాది. హల్లెలూయా. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? ఈ మీద దాడి చేయాలని చూస్తున్నాడు. కానీ హీరో ఉన్నాడుగా, వదిలిపెడతాడా? ఈమెను వదిలిపెడతాడా? హల్లెలూయా. కానీ చాలా జాగ్రత్తగా పట్టుకుందాం ఈ విషయాలు, చాలా జాగ్రత్తగా పట్టుకుంది. 180. ఇప్పుడు మనము వచ్చుచున్న ముద్ర 6వ ముద్ర అయి ఉన్నది. ఇప్పుడు మనము వచ్చుచున్న ముద్ర ఎన్నో ముద్ర అది? ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం వైపు తిరుగుదాం. మీరు ఇందాక చూస్తున్నారు కదా, మత్తయి సువార్త కంటిన్యూ చూస్తున్నారా? మత్తయి సువార్తలో మీరు చూసినట్టయితే మొదటి ముద్ర ఏ వచనాలు చెప్పాడు? 4వ వచనం,
5వ వచనం మొదటి ముద్ర, 2వ ముద్ర వచ్చేదలకే 6వ వచనం, అవునా? 3వ ముద్ర వచ్చేసేదలకే 6, 7, 4వ ముద్ర వచ్చేసేదలకే 7, 8. పట్టుకుంటున్నారా? 7, 8 4వ ముద్ర. అంటే 4వ వచనం నుండి 8వ వచనం దాకా 4 ముద్రలు ఉన్నాయి. పట్టుకుంటున్నారా మీరు? ఈ 4 ముద్రల్లో ఎవరు తయారవుతున్నారు? ఎవరు సిద్ధపడుతున్నారు? రూతు. 4 ముద్రలు ఎవరికిచ్చాడు బోయాజు? రూతుకిచ్చింది 6 కొలల ఎవలు. మొత్తం ఎన్ని? 6 కొలలలో 4 కొలలేమో నువ్వు తినమ్మా, నువ్వు భుజించు అని రూతుకి, 2 కొలలలో నయోమికి. ఇప్పుడు ఆ నయోమికి ఇవ్వబడిన 2 కొలలు అంటే 5వ ముద్ర 6వ ముద్రే. నయోమికి ఇవ్వబడిన 2 కొలలు. ఇటు రూతుకి ఇచ్చిన 4 కొలలు అంటే 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న 4 ముద్రలు. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 4 కొలలు. మొత్తం 6 కొలల ఎవలు బోయాజు రూతుకి ఇచ్చాడు. అయితే రూతు 6 కొలల ఎవలతో తృప్తి పడతల్లా, 7వ కొల కోసం చూస్తుంది. 7వ కొల ఏంటి? 7వ కొల ఎవరో కాదు, బోయాజే. హల్లెలూయా. 7వ కొలేది బోయాజే. ఇప్పుడు వధువు 7వ ముద్ర మీద ఆధారపడుతుంది. 7వ ముద్ర లేకపోతే ఈమె ఎత్తబాటులో వెళ్ళదు. ఈమె ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళేదేంటి? 7వ ముద్ర అయి ఉన్నది. 7వ ముద్ర బోయాజ్ అయి ఉన్నాడు. 7వ ముద్ర ప్రభు అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మరి 8 వచనాల దాకా, 4 నుండి 8 వచనాల దాకా 4 ముద్రలు ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నాయా? ఇప్పుడు 9వ వచనం నుండి 13వ వచనం దాకా ఏమున్నాయి అంటే నీకు 4వ వచనం నుండి 13వ వచనం దాకా ముద్రలన్నీ వరుసగానే వస్తున్నాయా? రావట్లేదా? మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర వరుసగా వస్తున్నాయా? రావట్లేదా? వరుసగానే వస్తున్నాయి అక్కడ. హల్లెలూయా. అంకెలు కూడా కరెక్ట్గా సరిపోతా వస్తున్నాయి. కానీ 6వ ముద్ర దగ్గరికి వచ్చేసేదలికే 14వ వచనంలో రావట్ల 6వ ముద్ర. హల్లెలూయా. 8వ వచనంలో 4వ ముద్ర అయిపోతుంది. 9వ వచనం దగ్గరికి వచ్చేదలికి 5వ ముద్ర స్టార్ట్ అవుతుంది. అక్కడ 4, 5 ముద్ర మధ్య ఏమైనా గ్యాప్ ఉందంటే ఏమీ లేదు. 4, 5 ముద్రల మధ్యలో గ్యాపు ఏమీ లేదు. కానీ 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఖాళీ మాత్రం ఉన్నది. 5వ ముద్ర వచ్చేదలకే 9వ వచనం నుండి, అది రాసుకోండి మీ బైబిల్లో, టిక్ పెట్టుకోండి, ఇట్లా గీత పెట్టుకోండి. 9వ వచనం నుండి 13వ వచనం దాకా 5వ ముద్ర అని. 4 నుండి 8 వరకు 1, 2, 3, 4 ముద్రలు అని పెట్టుకోండి. ప్రజలా ఇప్పుడు 6వ ముద్ర దగ్గరికి వచ్చేసేదలికే, హల్లెలూయా, 6వ ముద్ర దగ్గరికి వచ్చేసేదలికే 14వ వచనంలో రాటల్లా, 15వ వచనంలో రాటల్లా, 16వ వచనంలో కూడా రాటల్లా. పెద్ద ఖాళీ ఉంది. అక్కడ చాలా వాక్యాలు ఉన్నాయి. అయితే 6వ ముద్ర ఎక్కడొస్తుందంటే 29వ వచనంలో వస్తుంది. ప్రజలా అంటే 14 నుండి 28 వచనాలు, 14వ వచనము నుండి 28వ వచనము దాకా ఈ మధ్యలో ఉన్న వచనాలు ఏంటి పాస్టర్ గారు? ఆ మధ్యలో ఉన్న వచనాలే నువ్వు నేను. ఆ మధ్యలో ఉన్న వచనాలే వధువు. అక్కడే వధువు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అక్కడే ఉందదు. ఆ 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో 14 నుంచి 28 వచనాలు ఉన్నాయి. ఈ 28 వచనాలలో
ఎవరున్నారయ్యా అంటే వధువు ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్న భూమి మీద జరుగుతున్న కార్యాలన్నీ కూడా గుట్టలు గుట్టలుగా అక్కడే పడేయబడి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ కావాలి. హల్లెలూయా. దాని వివరణ కావాలి. హల్లెలూయా. దాన్ని గనక నువ్వు చూడగలిగితే అప్పుడు నువ్వు సిద్ధపడగలిగి అత్తపట్లే వెళ్ళగలవు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ చూడండి 180వ పేర. ఇప్పుడు మనం వచ్చుచున్న ముద్ర 6వ ముద్ర అయి ఉన్నది. మత్తయి 24వ అధ్యాయము 29వ వచనము మరియు 30వ వచనం. 24వ అధ్యాయంలో 2 వచనాలు. ఏంటది? 29, 30. ఈ 2 వచనాలేంటి? 6వ ముద్ర. పెట్టుకోండి, రాసుకోండి. 29, 30 6వ ముద్ర. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మరి ప్రకటన గ్రంథం వైపు కూడా తిరుగుదాం. 6వ అధ్యాయం వైపు తిరుగుదాం. ఇక్కడ గొర్రెపిల్ల ముద్రలు ఇప్పుతుంది కదా ప్రకటన గ్రంథంలో. మొదటి రాకడలో యేసుక్రీస్తు ముద్రల గురించి బోధించాడు కదా మత్తయి 24లో. దానిని దీనిని కంపేర్ చేసి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేసేదలికే ఎన్నో వచనము నుండి 12వ వచనము నుండి 17వ వచనము వరకు 6వ ముద్ర. మత్తయిలోనేమో 2 వచనాలు పెట్టాడు 6వ ముద్రకి. అదే ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేదలకే ఎన్ని వచనాలు పెట్టాడు చూడండి. 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 15, 16, 17 6 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? 6వ ముద్రలో 6 వచనాలు ఉన్నాయి. ప్రజలా ఇప్పుడు నువ్వు 6వ ముద్ర అవ్వంగల్నే ప్రకటన గ్రంథం 6వ ముద్ర 17వ వచనంతో 6వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోతుందా లేదా? ఎందుకని 7వ ముద్ర 6వ అధ్యాయంలో పెట్టచ్చు కదా. వరుసగా సిరీస్ బాగుంటాయి. 1 నుండి 1, 2, 3, 4, 5, 6 ముద్రలు. తర్వాత 7వ ముద్ర కూడా అక్కడే పెట్టచ్చుగా. కానీ 7వ ముద్ర అక్కడ పెట్టలా. కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుంది. 7వ ముద్ర 6వ అధ్యాయంలో లేదు. మరి ఎక్కడుంది పాస్టర్ గారు 7వ ముద్ర? పోనీ ఎమ్మటే 7వ అధ్యాయంలో ఏమైనా పెట్టాడా? అక్కడ కూడా 7వ అధ్యాయంలో కూడా 7వ ముద్ర పెట్టాల. అంటే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఒక అధ్యాయమే ఉన్నది. అధ్యాయం ఉంది. 7వ ముద్ర ఎన్నో అధ్యాయంలో పెట్టాడో చూడండి. 7వ ముద్ర ఎన్నో అధ్యాయంలో పెట్టాడు? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన 7వ ముద్రను ఇప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు. హల్లెలూయా. చూస్తున్నారండి? 7వ ముద్ర ఇప్పినప్పుడు ఇంచుమించు అర్ధగంట సేపు. ఎన్నో అధ్యాయంలో పెట్టాడు 7వ ముద్ర? 8వ అధ్యాయంలో పెట్టాడు. అంటే 8 అంటే ఏంటి? నిత్యత్వమై ఉన్నది. దానికి 8కి ప్రారంభం చూపించండి. ఇప్పుడు ఒకటే అండి, ఒక గీత గీస్తారు, 1 అంటారు. ఎక్కడ నుండి అయితే ప్రారంభిస్తావు, ఇక్కడ 1 గీసావంటే ఇక్కడ ప్రారంభం, ఇక్కడ ముగింపు అవుతుంది. 2 అంటాం, ఇక్కడ ప్రారంభం, ఇక్కడ ముగింపు. 3 అంటాం, ఇక్కడ ప్రారంభం, ఇక్కడ ముగింపు. 4 అంటాం, ఇక్కడ ప్రారంభం, ఇక్కడ ముగింపు. 5 అంటాం, ఇక్కడ ప్రారంభం, ఇక్కడ ముగింపు. 6 అర్థమవుతుందా? 7. కానీ 8 దగ్గరికి వచ్చేదలికి ఎక్కడ ప్రారంభించినట్టు, ఎక్కడ ముగించినట్టు? 8లో చూపించండి ప్రారంభము ముగింపు. 8 నిత్యత్వమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. 8th డే నిత్యత్వమై ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మనం చూస్తున్నాం
8వ అధ్యాయంలో 7వ ముద్ర పెట్టాడు. అంటే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఏముంది? మళ్ళీ ఖాళీ ఉంది, గ్యాప్ ఉంది. ఎన్ని వచనాలు ఉన్నాయంటే అధ్యాయం ఉంది. ఎన్ని వచనాలు? 17 వచనాలు 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఖాళీ ఉంది. 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఎన్ని వచనాలు ఖాళీ ఉన్నాయి? 14వ వచనము నుండి 20. నువ్వు చూడు ప్రకటన గ్రంథములో 6వ అధ్యాయములో పట్టుకుంటున్నారా సంగమా? 6వ అధ్యాయములో 9వ వచనము నుండి 11వ వచనం దాకా ఏంటి? 5వ ముద్రేనా? 9వ వచనము నుండి 11వ వచనం దాకా 5వ ముద్ర కాదా? ఆమెనన్న చెప్తారా? ఆమె. ఇప్పుడు 11వ వచనం తర్వాత ఎమ్మట ఏమవుతుంది? 12వ వచనంలో అంటే 6వ ముద్ర 12వ వచనం నుండి 17వ వచనం దాకా 6వ ముద్ర వస్తుందా? అంటే అక్కడ ఏమైనా గ్యాప్ ఉందా? ప్రకటన గ్రంథములో 5, 6 ముద్రల మధ్యలో ఏమైనా ఖాళీ ఉందా? ప్రకటన గ్రంథంలో ఖాళీ లేదు. ప్రకటన గ్రంథం 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఏమైనా ఖాళీ ఇచ్చాడా? ఇవ్వలా. కానీ మత్తయి సువార్త దగ్గరికి వచ్చేదలికే 24వ అధ్యాయం దగ్గరికి వచ్చేదలికే అక్కడ ఖాళీ ఉంది. ప్రైజ్ లార్డ్. అక్కడ గ్యాప్ ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? మరి ఈ విషయాలు కావాలంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఎట్ట తెలుస్తాయండి? అందుకే పరిశుద్ధాత్మ అవసరం. ఇక్కడ కొంచెం ముందు చూద్దాం. ఇప్పుడు ప్రకటన 6:12వ వచనము నుండి 17వ వచనం వరకు చూడబోచున్నాం. మనం సరిగ్గా దాన్ని ఇంతకు ముందు చదివితిమి. ఇప్పుడు దాన్ని వినండి. యేసు మత్తయిలో ఏమి చెప్పెను? మత్తయి 24వ అధ్యాయము 29వ వచనము 30వ వచనము. ఆ దినముల శ్రమ అంటే ఏమి ముగిసిన వెంటనే శ్రమ అంటే శ్రమ ఎప్పుడు జరిగినది? 5వ బోర 6వ బోర కింద శ్రమ అయిపోయింది, జరిగినది. ముగిసిన వెంటనే అది అయిపోయిందా? 5-6 బోర్లు అయినాయా? 5-6 బోర్లైన శ్రమ అవునా కదా? మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం శ్రమ కాదా? అదే కదా ప్రకటన 8లో చెబుతుంది. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనములో చూడండి. ఇందాక మనం చూస్తున్నాం కదా అది. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. చాలమ్మ చాలు. అదే నెక్స్ట్ 9వ అధ్యాయం వద్దు. హల్లెలూయా. ఏముంటుంది అక్కడ? ఏమంటున్నాడు? 3 అయ్యోలు. ఏంటవి? మొదటి అయ్యో, 2 అయ్యో, 3 అయ్యో. భూనివాసులకు శ్రమ. అవునా కదా? ఆ గొప్ప శ్రమ ముగిసిన పిదప హల్లెలూయా అంటే హతసాక్షుల టైము అయిపోయిన తర్వాత దేవుడికి మహిమ కలుగును గాక. ఏమొస్తుంది? సూర్యుడు కంబలి వలె నలుపవుతాడు. అది 6వ ముద్ర కిందకు వస్తుంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా ఇది? ఆ దినాల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. చూసారా? 182వ పేర. ఏంటి ఈ శ్రమ? ఈ చిన్న శ్రమల గుండా వారు వెళ్ళిరి. ఎవరు వారు? యూదులు. చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును.
ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ఏమి జరగబోతున్నాయో చూడండి. వాళ్ళకి ఏం మిగిలిందో. హల్లెలూయా. చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశ మండల శక్తులు కదిలించబడతాయి. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రాల వారు. ఈ టైములో అసలు మనం ఉండనే ఉన్నాం. అంటే ఆ దినాల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును. అంటే దీనికి మధ్యలో ఈమె ఎత్తబాటు అయిపోయింది, వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. పట్టుకుంటున్నారా? వాళ్ళేమో ప్రతిదండన అడుగుతున్నారు బలిపీఠం కిందకెళ్ళి. నాదా సత్యస్వరూపి ప్రాణేశ్వరుడా, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావని ప్రతిదండన అడుగుతున్నారు. ఏసేం చెప్తున్నాడంటే వాళ్ళకి, కొంచెము కాలం ఆగండి, మీ వలె చంపబడవలసిన వారు ఉన్నారు అని దేవుడు ఆ ప్రతిదండన అడుగుతున్న యూదులతో చెప్తున్నాడు. ఆ యూదులు ఎప్పుడొచ్చారంటే 5వ బోర కింద 6వ బోర కింద చంపబడి బలిపీఠం కిందకి వెళ్ళారు వాళ్ళు. మరి 7వ బోర కింద కూడా చంపబడాల్సిన వాళ్ళు ఉన్నారు. అందుకే కొంచెం కాలం ఆగండి అన్నాడు. హల్లెలూయా. ఆ దినాల శ్రమ ముగిసిన వెంటనే ఇక సూర్యుడు చీకటి కమ్ముతుంది, చంద్రుడు కాంతినివ్వడు. అంటే ఈ మధ్యలో ఏమవ్వాలి? వెళ్ళిపోవాలి. వద్దు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా, పట్టుకుంటున్నవి విషయాలు. అయితే ఇక్కడ సకల గోత్రాల వాళ్ళు అన్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న. ఇప్పుడు మనం చూసామా? చూడలేదా? 63లో ప్రభు వచ్చాడని మనం ఎరగటం లేదా? నమ్మటం లేదా? అసలు చూడటం లేదా? ఆయన ప్రభు అని కూడా చూడటం లేదా? ఆయన మేఘం ధరించుకొని వచ్చాడని కూడా చూడటం లేదా? సంఘశాఖలంటే ఎటు తిరిగి చూడటంలా? మనం కూడా చూడటం లేదా? అయ్యో, సంఘశాఖలంటే 63లో ప్రభు వచ్చాడంటే ఏమన్నయ్యా మాకు తెలియదయ్యా అంటారు. మీరు అడిగినా మాకు తెలియదయ్యా అంటారా? ఆయన క్రీస్తు, ఆయన ప్రభువు. నేను ఒకప్పుడు విన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. నువ్వు 63లో పుట్టకపోవచ్చు, కానీ అది క్రీస్తు అని నువ్వు నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు. ఈ వర్తమానమే మోషే ఏలియాలు యూదులకి 1,44,000 మందికి బోధించటం జరుగుతుంది. ఆయన మేఘం ధరించుకొని వచ్చాడని, క్రీస్తు మేఘం ధరించుకొని వచ్చాడని. అంటే అన్ని జనులకి ఏ వర్తమానం అయితే బోధించబడుతుందో అదే వర్తమానము 7వ బోర కింద యూదులకు కూడా బోధించబడుతుంది. అంటే ఈ మేఘము యొక్క రాకడ ఇటు అన్ని జనులకి, అదే విధముగా అటువైపుకి యూదులకు కూడా. సకల గోత్రాల వారు అన్నాడు. అంటే ఈ సకల గోత్రాల వాళ్ళు అంటే ఎవరు? వాళ్ళలో అన్ని జనులు ఉన్నారా అంటే అన్ని జనులు లేరు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్న భూమి మీద ఉన్న సకల గోత్రాల వారు రొమ్ము కొట్టుకుంటారు, అంటే ఏడుస్తారు, ప్రలాపిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేనిని? ఆ మనుష్య కుమారుడు సూచనను చూచి. అంటే ఆ సూచన యూదులకి, ఆ సూచన అన్య జనులకి. హల్లెలూయా. అంటే మేఘము ధరించుకొని వచ్చే రాకడ 1963లో వచ్చిన రాకడ ఇద్దరికి, ఇటు సకల గోత్రాల వారికి కూడా. అది 7వ బోర కింద, 7వ బోర కింద యూదులకి.
ఇటు అన్యజనుల్లో ఉన్న వధువుకు కూడా అది 7వ ముద్ర కింద. అన్యజనుల్లో ఉన్న వధువుకు కూడా ప్రభువు మేఘం ధరించుకొని వచ్చే రాకడ ఇరువురికి. హల్లెలూయా. ఆ సకల గోత్రాల వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. 7వ బూర కింద ప్రవక్త ఏమంటున్నాడంటే 7వ ముద్ర అరగంట సేపు నిశ్శబ్దం, దానిలో ఏముందో కూడా ఎవ్వరికీ తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అయితే మనకి ముందున్న అధ్యాయమే ప్రాథమిక కార్యము అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ముందున్న అధ్యాయం అంటే ఏది? 8వ అధ్యాయానికి ముందున్న అధ్యాయము 7వ అధ్యాయమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. 7వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? 1,44,000 మంది ముద్రించబడటం ఉన్నది. వాళ్ళు 7వ బూర కింద మనిషి కుమారుని యొక్క సూచనను చూచి, 7వ ముద్ర 7వ బూర యొక్క సూచనను చూచి సకల గోత్రాల వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు. వారిలో 1,44,000 మంది రక్షించబడతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎక్కడున్నది? అది 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో పెట్టేశాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, సకల గోత్రాల వారంటే ఎవరో కాదు, యూదులలో ఉన్న గోత్రాలు, ఇజ్రాయేల్ గోత్రాలు. మీకు తెలుసు కదా, రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇష్మాకారు, జెబులూను, నాఫ్తాలి, దాను, ఎఫ్రాయిము ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 12 గోత్రాల వాళ్ళు కూడా రొమ్ము కొట్టుకుంటారు. 183వ పేర ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రకటనలో చదవండి, 6వ ముద్రను దానినే ఇప్పుడు చూచుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఈ విషయం పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఈ విషయం పట్టుకోండి. 6వ ముద్రలో ఎన్ని బూరలు ఉన్నాయి? 6వ ముద్రలో 7 బూరలు ఉన్నాయి. 6వ ముద్రలో ఎన్ని బూరలు ఉన్నాయి? 6వ ముద్రలో 6 బూరలు కాదు, 6వ ముద్రలో 7 బూరలు ఉన్నాయి. 6వ ముద్ర కింద 7 బూరలు వదపడాలి. అయితే ఎన్ని బూరలు వదపడ్డాయి అంటే 6 వదపడ్డాయి. ఇంకొక బూర ఉన్నది. అయితే ఇప్పుడు ఈ లాస్ట్ బూర ఉందో చూసావా? లాస్ట్ బూర అంటే ఎన్నో బూర? అది 7వ బూర 6వ ముద్ర కింద ఉన్నది, ఇటు 7వ ముద్ర కింద కూడా ఉన్నది. అంటే 7వ బూర 2 ముద్రల కింద కంబైన్డ్గా ఉన్నది. 6వ ముద్ర కింద 7వ బూర ఉంది, 7వ ముద్ర కింద 7వ బూర ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ ప్రకటనలో చూసాం 6వ ముద్రను, దానినే ఇప్పుడు మనం చూస్తున్నాం. అందులో ఉన్నాం. అందులో ప్రవక్త అంటున్నాడండి, అందులో ఉన్నాం. హల్లెలూయా. ఆయన 6వ ముద్రను ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగిన, అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న దానిని చదువుతున్నాడు 6వ ముద్ర గురించి. ఎన్నో వచనం? 12వ వచనం నుండి 17వ వచనం దా చదువుతున్నాడు. 184వ పేర. ఇది చాలా ఖచ్చితముగా ఉన్నది. మరలా మత్తయి 24వ అధ్యాయము 29వ వచనమునకు. హల్లెలూయా. ఇప్పుడు తిప్పండి. దీన్ని చదివారు కదా, మీరు చాలాసార్లు చదివారు ఇది, అందుకనే నేను అది చదవకుండా కొంచెం ముందుకెళ్తున్నాను. మత్తయి 24, 29, 30 వచనాలు. ఆ దినాల శ్రమ. ఆ దినాల శ్రమ అంటే ఎవరిళ్ళు? యూదులు. 5వ బూర కింద 6వ బూర కింద ఉన్నవాళ్ళు. ఇక 6 బూర కింద చంపబడిన వాళ్ళు ముగిసిన వెంటనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? బలిపీఠం కిందకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక ప్రతిదండన అడుగుతూ ఉన్నారు. ఆ శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రాలు రాలును, ఆకాశ మండల శక్తులు కదిలించబడును. అప్పుడు మనిషి కుమారుడు చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రాల వారు రొమ్ము కొట్టుకొందురు. ఇంతవరకు ఎన్నో పేరా? 30. అవునా? తర్వాత వచ్చినమేంటి?
మరియు అంటున్నాడు, అంటే దీనితో కంబైన్ చేస్తున్నాడు. అది హల్లెలూయా. ఈ 30వ వచనముతో మరియు అని కంబైన్ చేసి చెప్తున్నాడా. ఆయన గొప్ప బూరతో, అంటే గొప్ప బూర ఉంది. ఆ గొప్ప బూర 7వ బూర. హల్లెలూయా. ఆ గొప్ప బూరతో ఏం పంపిస్తున్నాడు? తన దూతలను పంపును. అక్కడ మోషే ఏలియాలు దూతలను, దూత కాదు, దూతలను బహువచనము. ఎవరిని? ఇద్దరిని పంపిస్తున్నాడు. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని, అంటే ఆ గొప్ప బూర ఏం చేస్తుంది? ఎన్నుకోబడిన వారిని పోగు చేస్తుంది. దూతల్ని దేవుడు పంపించాడు. 7వ బూర కింద, ఆ గొప్ప బూర కింద దూతలు వచ్చినట్టయితే హల్లెలూయా, ఇటు 7వ ముద్ర కింద దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా దూత రావాలి, ఏర్పరచుకున్న వారిని పోగు చేయాలి, ఎన్నుకోబడిన వారిని పోగు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అదేనా ఆర్భాట వర్తమానం? ఆర్భాట వర్తమానం ఏదో కాదు, ఏర్పాటులో ఉన్నవారిని పోగు చేసే వర్తమానం. ఎక్కడికి పోగు చేస్తుంది? పీనుగ ఎక్కడ ఉందో పక్షిరాజులు అక్కడ పోను. అంటే పీనుగ దగ్గరికి, ఆయన వాక్యం దగ్గరికి, ప్రకటన 10 దగ్గరికి, వర్తమానం దగ్గరికి పోగు చేస్తుంది మనల్ని. ఆయా సంఘ శాఖల్లో ఉన్న వాళ్ళందరినీ పోగు చేస్తా ఉన్నది, బయటికి తీసుకొచ్చేస్తా ఉన్నది. 4 దిక్కులు, భూమి యొక్క 4 దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని. హల్లెలూయా. ఇటు మనకు అది ఫుల్ఫిల్ అవుతుందా? పట్టుకుంటున్నారా? కొంచెం ముందుకు చదువుతాం. ఇప్పుడు యేసు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమి చెప్పినో దానిని ప్రకటన గ్రంథకర్త 6వ అధ్యాయములో తెరవబడిన దానితో అది ఖచ్చితంగా పోల్చబడి ఉన్నది. మరియు యేసు శ్రమల కాలమును గురించి మాట్లాడుచున్నాడు. సహోదరుడు బ్రహ్నాం ప్రసంగ వేదికపై 3 సార్లు తట్టుచున్నాడు. ప్రజలా, సూర్యుడు కంబల వలె నలుపవటం, చంద్రబింబం అంతయు రక్తవర్ణం అవటం. ఇదేంటది? శ్రమల కాలము. ప్రజలా, శ్రమల కాలము. ఈ శ్రమల కాలంలో వధువు ఉండిద్దా? అది చూడండి. మొదటిగా ఈ కార్యాలు ఎప్పుడు జరుగును, ఆలయము ఎప్పుడు తీసుకొనబడును అని వారు అడిగిరి. ఆలయము ఎలా కట్టబడింది? రాళ్లతో. రాతి మీద రాయి నిలబడని కాలం, అంటే ఆలయం తీసేయబడటం. ఇప్పుడు ఆలయం ఎవరు? వధువు. అంటే వధువు తీసేయబడటం, అంటే వధువు భూమి మీద నుండి కొనిపోబడటం, వధువు ఎత్తబడతా వెళ్ళిపోవటం ఎప్పుడు జరుగుతుంది? సంగమా, ఈ విషయాలు పట్టుకోండి. ఇవి చాలా లోతైన విషయాలు. ఏదో మామూలుగా మనకు అర్థం అవ్వాలంటే అర్థం కావు. ప్రార్థనాపూర్వకంగా దేవా నీ కృప ఇవ్వు ప్రభువా అని ప్రార్థిస్తే దాని లోపల తెరుస్తాడు. అప్పుడు నువ్వు ఆనందిస్తావు. హల్లెలూయా. ఇది చిన్న ఏంటది సంఘ శాఖల యొక్క వర్తమానాలు కావు, లోతైన సబ్జెక్టులు. ముద్దర్లంటేనే లోతైన సబ్జెక్ట్ ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే చాలామంది ముద్రల జోలి ఎల్లక దాన్ని విడిచిపెట్టిన కారణం ఏంటంటే, దాని లోపలికి ఎందుకు వెళ్ళటం లేదయ్యా చాలామంది అంటే, వాళ్ళకి దాని గురించి అవగాహన రాక వెళ్ళటంలా. ఎందుకులే, మనకి కొంచెం విశ్వాసం ఉంటే చాలు, ఆయనే తీసుకొని వెళ్ళిపోతాడులే అని విశ్వసించండి సంఘమా. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తారని సంఘానికి చెబుతూ వాళ్ళు కూడా అట్ట భ్రమలో బతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఎల్లరు. ముద్రలు ఇచ్చింది, పెండ్లి కుమార్తెకి ఇచ్చింది, దీంట్లో ఉన్న సత్యాలు గ్రహించి వాక్యాన్ని ఎరిగేదాని కొరకు. దీంట్లో ఉన్న సత్యాలు గ్రహించి వాక్యాన్ని ఎరిగేదాని కొరకు. ఆ ఎరగటమే వద్దు అనుకుంటే ఇక ముద్రలు ఇవ్వాల్సిన పని ఏంటి? ప్రజల. కాబట్టి ఇవి చాలా లోతైన విషయాలు. ఇవి మీకు అర్థం అవ్వాలి. 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది అంటున్నాడు, 5వ ముద్రలో మనం ఉన్నామంటున్నాడు. ఎలాగా సాధ్యం? బయలుపాటు కావాలి నీకు.
ప్రత్యక్షత కావాలి. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రత్యక్షత కిందే ఉన్నాయి. ఇవన్నీ సంఘం కూడా కట్టబడేది ఎక్కడంటే ప్రత్యక్షత మీదే. ఎత్తబాటులో వెళ్ళాలన్నా కానీ ప్రత్యక్షతే కావాలి. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, యేసు మత్తయి 24వ అధ్యాయంలో ఏమి చెప్పినో దానిని ప్రకటన గ్రంథకర్త 6వ అధ్యాయంలో తెరవబడిన దాంతో అది ఖచ్చితంగా పోల్చబడి ఉన్నది. యేసు శ్రమల కాలం గురించి మాట్లాడుచున్నాడు. సహోదరుడు బ్రహ్మము ప్రసంగ వేదికను 3 సార్లు, అంటే 3 సార్లు తట్టుతున్నాడంటే అక్కడ ఏదో విషయం ఉందని అర్థం. ఏమి లేకపోతే ఆయన తట్టాల్సిన అవసరమే లేదు. ఏదో సంఘం గ్రహించాలని, ఏదో సంఘం పట్టుకోవాలని ప్రవక్త విలియం మేరీ బ్రహ్మం ఆశిస్తున్నాడు అక్కడ. చూసారా? మొదటిగా ఈ కార్యాలు ఎప్పుడు జరుగును? 186వ పేర, మీ దగ్గర 7 ముద్రల పుస్తకం ఉన్నట్టయితే చూడండి. 186వ పేరాలో 6వ ముద్ర 186వ పేరాలో చెప్తుంది. ఇవి ఎప్పుడు జరుగును, ఆలయం ఎప్పుడు తీసుకొనబడును అని వారు అడిగిరి. దానికి ఆయన జవాబు చెప్పను, ఆలయము క్షమించండి, ఆయనను తదుపరి కార్యముగా, హల్లెలూయా, తదుపరి కార్యముగా హతసాక్షుల కాలము ఎప్పుడు వచ్చును అని అడిగిరి. ప్రజలా మొదటి కార్యం ఏంటి? ఎప్పుడు జరుగును? రాతి మీద రాయి తీసివేయబడే కాలం ఎప్పుడు? రాతి మీద రాయి నిలబడని కాలం ఎప్పుడు? ఇవి ఎప్పుడు జరుగును? రాతి మీద రాయి నిలబడని కాలం ఎప్పుడు? దేవాలయం వెళ్ళిపోయే కాలం ఎప్పుడు? ఆలయం తీసివేయబడే కాలం ఎప్పుడు? ఎత్తబాటు ఎప్పుడు జరిగిద్ది? ఆలయం అంటే మనమే కదా, మనమే దేవుని ఆలయం. అది నీడైతే ఇది నిజ స్వరూపం. ఇది ఎప్పుడు జరిగిద్ది? ఇది ఎప్పుడు జరిగిద్ది? రెండో క్వశ్చన్ ఏంటి? ఆయనను తదుపరి కార్యముగా, నెక్స్ట్, ఆయన అంటే యేసుక్రీస్తుని నెక్స్ట్ కార్యముగా హతసాక్షుల కాలం ఎప్పుడు వచ్చునని అడిగారు. హతసాక్షులుగా చంపబడే కాలం ఎప్పుడు వస్తుంది? తర్వాత మరియు ఇది ఎప్పుడు జరుగును? ఎప్పుడు క్రీస్తు విరోధి లేచును? క్రీస్తు విరోధి ఎప్పుడు లేచును అంటే వాడు మృగముగా ఎప్పుడు అవుతాడు? క్రీస్తు విరోధి ఎప్పుడు ఆలయమును కొల్లగొట్టును? ప్రజలా క్రీస్తు విరోధే ఆలయాన్ని ఎప్పుడు కొల్లగొడతాడు? దానియేలుకు మనము తిరిగి వెనక్కి వెళ్ళి మరి అక్కడ దానిలో చెప్పబడి ఉన్న దానిని తీసి చూసినా ఈ విషయాలు మనకు అర్థమవుతాయి అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇటు ప్రకటన గ్రంథం తీసుకుంటున్నాడు, ఇటు యేసుక్రీస్తు మొదట రాకడలో మత్తయి సువార్త తీసుకుంటున్నాడు, ఇటు మరలా దానియేలు గ్రంథం వైపు తిప్పుతున్నాడు. ఇప్పుడు మనం ఎటువైపు తిరగాలి? మీ దగ్గర బైబిల్ ఉందా? మరి దానియేలు గ్రంథం వైపు తిరగాలి. ఎన్నవ అధ్యాయం? 9వ అధ్యాయం. ప్రజల ఎన్నో వచనం? 25 నుండి చదువుదాం. 9వ అధ్యాయం 25 నుండి 187వ పేరా దగ్గరికి వెళ్ళే ముందుగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 20 అందరూ తీయండమ్మా. ఇక్కడ ఏయో విషయాలు కొన్ని ప్రాముఖ్యమైనవి చెప్తున్నాడు. ఈ ప్రాముఖ్యమైన విషయాలు మీరు చూడాలని నేను ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. 70 వారాలు విధించబడింది యూదులకి. ఇక్కడ చూడండి 25 చదవమ్మా అక్కడి నుంచే. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారాలు పట్టునని. ఎన్ని వారాలు? మెస్సియా వచ్చేటప్పటికి 70 వారాలు, మొత్తం 69 వారాలు ఎప్పుడైతే కంప్లీట్ అయ్యాయో భూమి మీద మెస్సియా
పరిచర్య స్టార్ట్ అయిపోయింది. ప్రజల అంటే మెస్సియా భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దానియేలు 70 వారాలలో మీరు చూస్తే 70 వారాలు 3 పార్ట్స్గా, అంటే ఒకటేమో 7 వారాలు, ఇంకొకటేమో 62 వారాలు, ఇంకొకటేమో 1 వారం. 70 వారాలండి. 70 వారాలని 7 వారాలు 62 వారాలు కలపండి, 69 వారాలు. 70 కంప్లీట్ అయిందా? అవులా? ఇంకెంత మిగిలి ఉంది? 1 వారం మిగిలి ఉంది. అంటే 3 పార్ట్లుగా ఉంది. అంటే 1 వారంగా 1 భాగం, తర్వాత 62 వారాలుగా 1 భాగం, తర్వాత 7 వారాలుగా 1 భాగం. అంటే ఈ 3 భాగాల్లో ఏం జరుగుతుంది అంటే 7 వారాల్లోనేమో ఆలయ నిర్మాణం జరుగుతుంది. 7 వారాల్లోనేమో ఆలయ యొక్క 7 సంఘకాలాల్లోనేమో ఆలయం కట్టబడుతుంది. ఆత్మ సంబంధమైన ఆలయం. హల్లెలూయా. 7 వారాల్లో ఆలయ నిర్మాణం జరుగుతుంది. పట్టుకుంటున్నారా? యూదులకు ఏం జరుగుతుందో అన్ని జనులకు అదే జరుగుతుందండి. 62 వారాల్లో పట్టణాన్ని కట్టేశారు. యెరూషలేం పట్టణాన్ని 62 వారాల్లో కడుతున్నారు. 7 వారాల్లోనేమో ఆలయాన్ని కడుతున్నారు. అప్పటికి 69 వారాలు. ఆలయం కట్టడం పూర్తయినాక 70వ వారంలో ఎవరు రావాలి? మెస్సియా ఎంటర్ అవ్వాలి ఆలయంలోకి. అవునా? అదే మొదటి అర్ధవారం. 70వ వారం స్టార్ట్ అయింది. అంటే 70వ వారం స్టార్ట్ అయింది, అధిపతి వచ్చేసాడు. ప్రజలా ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ 62 వారాలు పట్టణం కట్టబడుతుంది, 7 వారాలు ఆలయం కట్టబడుతుంది. ఆలయం ఎవరు? 7 సంఘకాలాల్లో ఉన్న వధువు. మనమే దేవుని ఆలయం. ఇప్పుడు ఆ 7 వారాలు అయిన తర్వాత 62 + 7 మొత్తం ఎంత? 69. 70వ వారంలో ఎవరు రావాలి? మెస్సియా రావాలి. అంటే అధిపతి రావాలి. అంటే 1963లో ఎవరు వచ్చారు? మెస్సియా అయిన అధిపతి ఆలయంలోకి, అంటే మనలోకి ఎంటర్ అయిపోయాడు. ఈ విషయాలు గ్రహించండి, పట్టుకోండి. 63లో మెస్సియా వచ్చాడు మనకి. మెస్సియా ఆయనే, మేఘం ధరించుకొని వచ్చిన ఆయనే మెస్సియా. ఆయన క్రీస్తు. ప్రజలా ఆలయంలోకి మెస్సియా రావాలి. మీరు చూడండి, ఆలయం కంప్లీట్ అయిన తర్వాత మెస్సియా వచ్చాడు. హల్లెలూయా. 7 సంఘాల మధ్యలో ఏమైనా వచ్చాడా? మధ్యలో లేదు, పూర్తవ్వాలి. హల్లెలూయా. మోషే ఆలయాన్ని కంప్లీట్ చేసినాక అభిషేకించేశాడు, అభిషేక్తుడు వచ్చాడు. తర్వాత సొలొమోను ఆలయాన్ని కంప్లీట్ చేసినాక పరిశుద్ధాత్మ దిగొచ్చేసేసింది ఆలయంలోకి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ యాజకులు కూడా నిలబడలేకపోయారు. ఇప్పుడు కూడా ఆలయము నిర్మాణం జరుగుతూ ఉన్నది 7 సంఘకాలాలలో. ఇప్పుడు బలిష్ఠుడైన దూత వచ్చేసాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడే మీరు పట్టుకోండి. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మీరు పట్టుకోండి. ఇక్కడ యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారాలు పట్టునని స్పష్టంగా 62 వారాలు చూసారా? 62 వారాలు ఏం కట్టబడుతుంది? పట్టణపు రాజవీధులు, కందకాలు మరలా కట్టబడును. ఈ 62 వారాలు జరిగిన పిమ్మట ఇక్కడ చూసారా, 70వ వారంలో ఏమొచ్చారు? ఎవరు వచ్చారు? మెస్సియా, అభిషక్తుడు వచ్చాడు, రాజు వచ్చాడు, వాళ్ళ రాజు వచ్చాడు. అర్థమవుతుందా? 70వ వారంలో వచ్చినప్పుడు, ఆ 70వ వారంలో వచ్చిన తర్వాత ఆయన వారమల్లా ఉన్నాడా? ఆయన సేవ ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. అంటే వారము 3.5 అంటే వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. ఒక రోజు వచ్చి 1 సంవత్సరం.
అంటే 7 రోజులు వచ్చి 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు 7 వారాలు, వారం 7 సంవత్సరాలు వారం, 7 సంవత్సరాలు వారం అంటే వారము మధ్యలో ఏమయ్యాడు? మెస్సియా కొట్టివేయబడ్డాడు. అంటే 7 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలలో మెస్సియా కొట్టేయబడ్డాడు. అంటే 3.5 సంవత్సరాల మెస్సియా పరిపాలన చేసి మెస్సియా కొట్టివేయబడ్డాడు. ప్రజల అంటే శిలువ మరణం పొందాడు, శిలువ మరణము పొందాడు. హల్లెలూయా. అక్కడ యూదులు శిలువ వేసేసారు, శిలువకు అప్పచెప్పేశారు. పట్టుకుంటున్నారా? రోము ఆయన్ని శిలువ వేసేసింది, యూదులు అప్పచెప్పేశారు, రోము ఆయన్ని శిలువ వేసేసింది. ఇక్కడ చూడండి, ఏమీ లేకుండా అంటే ఏమీ లేకుండా అంటే ఏమీ పొందుకోలేదు ఆయన. ఆయన భార్యను పొందుకున్నాడు కదా. హల్లెలూయా. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు. ఇక్కడ చూసావా? వచ్చునట్టి రాజు అంటే 2 రాజులు ఉన్నారు. ఒక రాజేమో మెస్సియా, ప్రజల, ఇంకొక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరంటే పోపు, ఈ లోకాధికారి, అడు రాజే. ప్రజల, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు ఏం చేస్తారంట? చూడు, పవిత్ర పట్టణం అంటే ఏది? యెరూషలేం. పరిశుద్ధ ఆలయం అంటే ఏది? యెరూషలేములో ఉన్న దేవాలయం. అవునా? యెరూషలేములో ఉన్న దేవాలయం. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును అంటే ఏం చేశారు? నశింపజేయుదురు. అంటే ఆలయాన్ని. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు అంటే రోమ్ ఏం చేసినది? పడగొట్టేసేసింది, ఆలయాన్ని పడగొట్టేసింది కదండి. ప్రజల, ఆ ఆలయం ప్లేస్లో ఏమున్నది? ఓమార్ మసీద్ నాశనకరమైన హేయ వస్తువు ఉన్నది. అదేనా నీకు 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో ఉన్న విషయము? చూడు 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 చూడు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 15వ వచనములో ఎమ్మటే 14 తర్వాత ఎమ్మటే చెప్తున్నాడు అది. ప్రజల, ఏమంటున్నాడో చూడు అక్కడ. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవాలి, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా ఉండవలెనని ప్రార్థించుడి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? తీతు చక్రవర్తి ఆ పట్టణాన్ని ముట్టడేసేసాడు. ఎప్పుడు? యేసు సిలువ వేయబడిన తర్వాత 40 సంవత్సరాలకి, అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి, తీతు చక్రవర్తి ఏం చేశాడు? ఆ పట్టణాన్ని ముట్టడేసేసి పూర్తిగా ఆలయాన్ని ధ్వంసం చేసి కూల్చేసి పట్టణాన్ని తగలబెట్టేసేసాడు.
దానియేలులో చెప్పబడిన ప్రవచనం నెరవేర్పు జరిగిపోయింది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పరిశుద్ధ పట్టణమును, పవిత్ర పట్టణ పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని యొక్క అంతము చూసారండి. వాని యొక్క అంతము ఎప్పుడైతే నాశనం చేస్తాడో తర్వాత వాని యొక్క అంతము హఠాత్తుగా వచ్చును. మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయించబడెను. అతడు చూసారా అండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? 27వ వచనములో నిబంధన చేస్తున్నాడు. ఎవరు నిబంధన చేస్తుంది? రాజు. ఏ రాజు? పోపు. ఎవరితో? పరిశుద్ధ జనులతో. ఎవరు పరిశుద్ధ జనులు? యూదులతో నిబంధన చేస్తున్నారు. ఆ నిబంధన ఈమె చూడదు. అంటే నిబంధన ఎప్పుడైతే పోపు యూదులతో నిబంధన జరుగుట భూమి మీద సంభవిస్తుందో ఆల్ రైటు ఆ నిబంధనకు ముందే ఎత్తబాటు అయిపోయినది. ప్రవక్త 1వ ముద్రలో ఏం చెప్పాడంటే, పోపు యూదులతో నిబంధన ఎప్పుడైతే జరిగిద్దో ఆ నిబంధన అనేది వధువు చూడదు, ఆమె వెళ్ళిపోతుందని చెప్పేశాడు. ప్రజలా ఇక్కడ అంటున్నాడు చూడండి, 27వ వచనం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును. అంటే వాడు ఏం చేస్తాడు? ఆ నిబంధన చేసిన తర్వాత వారము మధ్యలోనే వాడు నిబంధనని మీరతాడు. యూదులకు మిగిలింది ఎంత అంటే అర్ధవారమే. ఆ అర్ధవారం మధ్యలోనే నిబంధన మీరతాడు. ఎందుకు మీరతాడు అంటే వాడు నిబంధన దేని కొరకు చేస్తాడు? యూదుల దగ్గర నుండి బాండ్లు అవన్నీ సంపాదించుకోవటానికి, యూదుల దగ్గర నుండి సంపద తెచ్చుకోవటానికి. హల్లెలూయా. ఎందుకు? ప్రపంచం మొత్తం వన్ వరల్డ్ గవర్నమెంట్ కింద ఈడే ఏలాలని, పోపే ఏలాలని. అదేనా అక్కడ ఉంది? చూసారా ఏముంది అక్కడ? వన్ వరల్డ్ గవర్నమెంట్. ఆ టైంలోనే 666 జారీ అయ్యేది. 666 అనే ముద్ర జారీ అవుతుంది. ప్రజలా అంటే ఆ నిబంధన చేస్తాడు, నిబంధన కూడా మీరతాడు. వాడు వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుంటాడు? ఆలయంలో కూర్చుంటాడు. ప్రజలా ఎక్కడ కూర్చుంటాడంట? వాడు ఆలయంలో కూర్చుంటాడు. అదే మనకి పౌలు గారు రాస్తున్నాడు దాని గురించే. దెస్సలోనీయులకు పత్రిక, దెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. అది 7 సంఘకాలాల నుంచి ఇక్కడి నుంచి ప్రారంభమవుతా క్రియ చేసుకుంటూ వస్తూ ఉంది. ఏంటది? ధర్మ విరోధ సంబంధమైన మర్మం. ఇది కూడా మర్మం అండి. ఈ ధర్మ విరోధం ఏంటో కూడా ఎరగాలి మనం. మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి. అంటే అడ్డగించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ తీసివేయబడాలి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో పనిచేస్తున్నాడు? ఆయన వధువులో పనిచేస్తున్నాడు. అంటే వధువుతో వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తీసేయబడతాం అంటే వధువు వెళ్ళిపోవటం, వధువు భూమి మీద నుండి వెళ్ళిపోవటం. ఎప్పుడైతే భూమి మీద నుండి వధువు ఎత్తబడుతుందో ఏం జరుగుతుంది? అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించుచున్నాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి, చూసారండి, ధర్మ విరోధి ఎప్పుడు బయలుపడతాడంట? అంటే వధువు భూమి మీద ఉన్నంతసేపు వాడు బయలుపరచుకోడు లోకానికి. హల్లెలూయా. ముద్రలు తెరవబడటం ద్వారా మనకు గ్రహింపు వచ్చింది ఆ ధర్మ విరోధి ఎవరా అనేది.
హల్లెలూయా. అన్నీ కూడా ముద్రలు బయలుపరచబడటం ద్వారాగా, తెరవబడటం ద్వారాగా వధువు జ్ఞానము కలిగినది, జ్ఞానం సంపాదించుకుంది వధువు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, అప్పుడు ఆ ధర్మ విరోధి ఎప్పుడైతే మధ్యలో నుండి వధువు తీసివేయబడుతుందో, ఎత్తబాటు జరుగుతుందో, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. అవునా? హల్లెలూయా. లోకానికి అప్పుడు బయలుపరుచుకుంటాడంట. చూడండి 4వ వచనం చూడమ్మా. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దానిని అంతటినీ ఎదిరించుచు, దాని అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో వాడు కూర్చుంటాడు. అక్కడికి వెళ్ళి పట్టుకుంటున్నారా? వాడి సొంత కాలంలో బయలుపరచబడుతుంది. ప్రజల్లా పట్టుకుంటున్నారా? ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27. అతడు ఒక వారానికి అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారానికి బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావలనని నిర్ణయించిన నాశనం ముగించు వరకు, ఆ నాశనము చేయువాడికి రావలని ఏంటంటే, నాశనము చేయువాడికి రావాలని నిర్ణయించిన నాశనం వాడికి ముందుగానే నిర్ణయించేశాడు. వాడికి ముందే నిర్ణయించాడు నాశనం. కాబట్టి నాశనము చేయు వానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగూ జరుగును. ప్రజలాడు దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి అర్థమవుతా ఉన్నదో. మనం దానియేలు గ్రంథం వైపు తిరుగుదాం. చూసారా అండి? ఇప్పుడు మనము ముద్రల వైపుకు తిరుగుదాం. 187వ పేర. దానియేలునకు మనము తిరిగి వెనక్కి వెళ్ళి మరి అక్కడ దానిలో చెప్పబడి ఉన్న దాన్ని తీసి చూసినా, ఈ అధిపతి ఎప్పుడు వచ్చుననే దానిని గురించి ఎట్లా చెప్పి ఉన్నాడు, ఎట్లు చెప్పి ఉన్నాడు. చదువుచున్న వారలారా మీకు అది తెలియను. ప్రజలా, చదువుచున్న వారలారా మీకది తెలియను. మరియు అతడేమి చేయును? అతడు అనుదిన బలి అర్పణ తీసుకొని పోవును. అది నిలిపేస్తాడు. చూస్తున్నా కదా. మరియు ఆ సమయములో జరుగు దానిని అంతటిని గురించి చెప్పెను. యేసు దానిని గురించి చెప్పుచు దానిని ప్రత్యేకముగా గుర్తించి చెప్పెను. దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అని చెప్పెను. సహోదరుడు బ్రన్హాము వేదికపై 3 సార్లు తట్టుచున్నాడు. ఈ మర్మం పట్టుకోవాలి. హల్లెలూయా. సహోదరుడు బ్రన్హాం ప్రసంగ వేదికపై 3 సార్లు తట్టుచున్నాడు. అదేంటి? ఆలయమును వారు కాల్చి వేసిన పిదప దాని స్థానములో ఓమార్ మసీదును నిర్మించిరి. జరిగినదా? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆలయాన్ని కూల్చేశారు. దాని స్థానంలో ఏమి నిలబడింది? మసీదు. మసీదు, ఓమారు మసీదు. కొండలలో ఉండువారు, ఇంటిపై ఉండువారు, కింద ఇంటిలో ఉండువారు వస్తువులను తీసుకున్నట్టుకు దిగి రావద్దని, పొలములో ఉండువారు తిరిగి రావద్దని, ఏలయనగా శ్రమల కాలము వచ్చును అని చెప్పెను. మీరు చూసారా? మరియు ఈ కార్యాలన్నీ సంభవించును. అవి జరిగినప్పుడు మరి 6వ ముద్ర తెరవబడుట యొద్దకు అది కొనిపోయి దానిని నిరూపించును. ప్రజలా, ఇప్పుడు మీరు గమనించవలెనని నేను మిమ్మల్ని కోరుచున్నాను. యేసు ఇప్పుడు రేపటి దినమును గురించి
దానిపై యేసు 7వ ముద్రను గూర్చిన బోధన చెప్పక మానివేసెను. ఇక దీంట్లో 7th సీల్ ఈ 24వ అధ్యాయంలో 7వ ముద్ర చెప్పక మానేసేసాడు. యేసుక్రీస్తు కూడా చెప్పలా. ఉపమానాలకు వెళ్ళిపోయాడు కానీ 7వ ముద్ర ఇదని చెప్పలా. ప్రకటన గ్రంథములో కూడా యోహాను కూడా చెప్పలా. ఇక్కడ యేసు చెప్పలా, ఇక్కడ ప్రకటన గ్రంథములో యోహాను రాస్తూ కూడా ఆయన కూడా 7వ ముద్ర ఫలానిది అని చెప్పలా. అక్కడ నిశ్శబ్దం ఉండిపోయింది. ఏముందో కూడా 7వ ముద్రలో తెలియదు. అందుకే ఇక్కడ అంటున్నాడు. దానికి తర్వాత ఆయన చూడండి 7వ ముద్రను గూర్చిన బోధన చెప్పక మానేసేసాడు. అది అక్కడ లేదు, గమనించండి. దానికి తర్వాత ఆయన ఇప్పుడు ఉపమానాల రీతిగా బోధింప తొడగెను. యోహాను కూడా 7వ ముద్రను వదిలేసెను. 7వది చివరిది, 7వ ముద్ర అది గొప్ప కార్యముగా ఉండును, అది రాయబడి కూడా లేదు. 7వ ముద్ర అనేది కనీసం రాయబడి కూడా లేదు. 7వ ముద్రను వదిలివేసెను. ఇరువురు వదిలివేసిరి. ఇటు యేసు వదిలేశాడు, ఇటు యోహాను వదిలివేశారు. మరియు బయలుపరుచువాడు దేవుడు చెప్పెను. అక్కడ యోహాను చెప్పెను, పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నదని చెప్పాడు. దాని గురించి యేసు ఎక్కడ ఒక్క మాట కూడా చెప్పలా. మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎక్కడ ఒక్క మాట కూడా చెప్పలా. ఇప్పుడు గమనించండి, మరలా తిరిగి 12వ వచనం గమనించండి. ప్రకటన గ్రంథము 12వ వచనంలో ఏ జీవియు లేదు. అక్కడ 12వ వచనంలో ఏమైనా ఉందా? 5వ ముద్రలోనే లేదు జీవి, 6వ ముద్రలోనూ లేదు. 12వ వచనం అంటే 6వ ముద్ర. ప్రజలు ఏ జీవియు లేదు. 12వ వచనం మన ముద్ర ప్రారంభమగుచున్నది. ఏంటది? మన ముద్ర. ఇక్కడ ఏదో చెబుతున్నాడు మొత్తానికి. మన ముద్ర ప్రారంభమగుచున్నది, అది తెరవబడుట మనం చూడగలము. ఏ మృగము కానీ జీవులు కానీ అక్కడ లేవు. 5వ ముద్రలో ఉన్నట్లుగానే ఇక్కడను ఉన్నది. 5వ ముద్రలో ఎట్లా జీవులు లేవో ఈ 6వ ముద్రలో కూడా జీవులు లేవు. ఎట్లు? ఇది శ్రమల కాలములో సువార్త యుగమునకు ఆవల వైపున జరిగెను. సువార్త యుగమునకు ఆవల వైపున జరుగును. ఈ 6వ ముద్ర శ్రమల కాలమై ఉన్నది. ఏంటండి ఇది? శ్రమలే అక్కడ సంభవించును. వధువు ఎత్తబడి ఉన్నది, దానిని చెప్పుటకు ఏ జీవియు లేక అక్కడ ఏదియూ లేదు. అది కేవలం ఇప్పుడు దేవుడు సంఘముతో వ్యవహరించుట లేదు, అది వెళ్ళిపోయినది. అంటే వధువుతో దేవుడు వ్యవహరించటం లేదు, వధువు వెళ్ళిపోయినది. 6వ ముద్ర టైంలో వధువు వెళ్ళిపోయినది. ఆయన ఇజ్రాయేలుతో వ్యవహరించును. అంటే 6వ ముద్ర టైంలో ఎవరితో వ్యవహరిస్తున్నాడు? ఇజ్రాయేలుతో, యూదులతో. చూడండి, ఇది మరి ఒక పక్క. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 ప్రవక్తల ద్వారా రాజ్యము యొక్క వర్తమానమును ఇజ్రాయేలు స్వీకరించు సమయం అది. అంటే రాజ్య సువార్త. అంటే 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో రాజ్య సువార్త అన్యజనుల దగ్గరికి రావాలా? వస్తుందా? రాదా? వచ్చినది. హల్లెలూయా. రాజ్య సువార్త మన దగ్గరకు వచ్చినది. ఈ రాజ్య సువార్త వచ్చింది కాబట్టి మనం స్వీకరించాం, మనం ఎత్తబాటులో వెళ్ళాం. తర్వాత రాజ్య సువార్త ఎవరి దగ్గరికి వెళ్తుంది? మనం కలిగి ఉన్న ఈ సువార్త యూదుల దగ్గరికి వెళ్తుంది. 2 ప్రవక్తల ద్వారాగా రాజ్యము యొక్క వర్తమానము ఇజ్రాయెల్ స్వీకరించు సమయం అది. గుర్తుంచుకోండి, ఇజ్రాయెల్ ఒక దేశముగా ఉన్నది,
దేవుని యొక్క సేవకుడు సేవ చేయు దేశము. హల్లెలూయా. ఇజ్రాయెలులోనికి తీసుకొని రాబడినప్పుడు చూస్తున్నారండి, అది ఒక దేశ వ్యవహారము. పట్టుకోండి, ఇజ్రాయేలు ఒక రాజ్యపు యుగము. దావీదు అక్కడ, దావీదు కుమారుడు సింహాసనంపై కూర్చుండును. ఆ కారణము చేతనే ఆ స్త్రీ కేక వేసెను, నీవు దావీదు కుమారుడవు. దావీదు కుమారుడు. అక్కడ ఆ స్త్రీ అందా దావీదు కుమారుడా అని. ఆయన తన యొక్క కుమారుణ్ణి పైకి లేపి ఆ కుమారుడు తన యొక్క సింహాసనమును గైకొనును అని దేవుడు దావీదునకు ప్రేరేపణ చేసెను. దేవుడు దావీదునికి ప్రేరేపణ చేస్తున్నాడు. ఎందుకంటే నిత్యమైన సింహాసనం. మరి నీ కుమారుడు మరి నిత్య సింహాసనం మీద కూర్చుంటాడు. ఎవరు ఆ కుమారుడు అంటే యేసుక్రీస్తు, దావీదు కుమారుడు ఆయన. అది నిత్య సింహాసనం. చూసారా, దానికి ఎటువంటి ముగింపు లేదు. సొలొమోను దానికి ఒక మాదిరి ఆలయంలో ఇచ్చెను. యేసు అక్కడ వారితో చెప్పెను, రాయి మీద రాయి కూడా విడిచిపెట్టబడదు. అయితే ఆయన ఇక్కడ వారికి చెప్పుటకు ప్రయత్నించుచున్నది ఏంటి? ఆయన తిరిగి వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తిరిగి, నీవు ఎప్పుడు తిరిగి వచ్చుచున్నావు? నేను తిరిగి వచ్చు లోపల ఈ కార్యాలు సంభవించును. ఏ కార్యాలు? మరి అక్కడే వారు ఉన్నారు. ఇప్పుడు మనము ఆ శ్రమల కాలంలో ఉన్నాం. గుర్తుంచుకోండి, రాజ్యము భూమి మీద స్థాపించబడును. ఇప్పుడు ఇది మీకు కొద్దిగా ఆశ్చర్యము కలిగించవచ్చును. మరియు మీకు గనక ఒక ప్రశ్న ఉన్న ఎడల, మరి మీరు ఇప్పుడు కూడా నన్ను అడగొచ్చు. మీకు గనక ప్రశ్న ఉంటే, దీనిని గురించి మీకు ఇంతకు ముందు తెలియని ఎడల దానిని మీరు నా యొద్ద నుండి అడిగి తెలుసుకొనవచ్చు. 1000 ఏండ్ల పాలన కాలములో ఇజ్రాయేలు ప్రజలు ఒక దేశముగా ఉండును. 12 గోత్రాలు కలిసి ఒక దేశముగా ఉండును. అర్థమవుతుందా? ఇజ్రాయేల్ కాలంలో 1000 ఏండ్ల పాలన కాలంలో ఇజ్రాయేలు ఒక దేశముగా ఉండును. 12 గోత్రాలు కలిసి ఒక దేశంగా ఉండును. అయితే పెండ్లి కుమార్తె అంతఃపురములో ఉండును. పెండ్లి కుమార్తె ఎక్కడ ఉంటుంది? అంతఃపురములో ఉండును. ఆమె ఇప్పుడు రాణి అయి ఉన్నది. ఎవరు ఆ పెళ్లి కుమార్తె? మనమే రాణి అయి ఉన్నది. ఎస్తేరు ఎలా ఒక రాణో, మనము కూడా ఒక రాణి అయి ఉన్నాం. ఆమెకు పెండ్లి అయినది. ఆమెకేమైనది? ఎవరితో? క్రీస్తుతో పెండ్లి అయినది. మరియు భూనివాసులెల్లరూ యెరూషలేము పట్టణానికి వచ్చెదరు, తమ మహిమను తీసుకొని వస్తారు. ఆ పట్టణం లోపల ఎవరుంటారు? వరుడు వధువు ఉంటారు. యెరూషలేము పట్టణంలోనికి భూనివాసులెల్లరూ అంటే అందరూ కూడా యెరూషలేము పట్టణమునకు వచ్చెదరు. మరియు వారు ఏం తీసుకొని వస్తారు? మహిమను తీసుకొని వచ్చెదరు. మరియు అక్కడ రాత్రులలో తలుపులు ముయ్యరు. రాత్రుల సమయంలో తలుపులు ముయ్యరు. ఏలయనగా అక్కడ రాత్రియే ఉండదు. అసలు ఆ పట్టణములో రాత్రే ఉండదు. కాబట్టి అక్కడ తలుపులు మూయాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. ఆ పట్టణంలోనే, బయట కాదు. బయట ఉంటుంది. బయట సూర్యుడు చంద్రుడు అన్నీ ఉంటాయి. పట్టణములో గొర్రె పిల్లే దీపంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే అక్కడ రాత్రులలో తలుపులు ముయ్యరు. ఏలయనగా అక్కడ రాత్రియే ఉండదు. తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉండును. భూరాజులు, ప్రకటన 22, వారి యొక్క ఘనతను
మరియు మహిమను ఆ పట్టణములోనికి తీసుకొని వత్తురు. అయితే పెళ్లి కుమార్తె అక్కడ గొర్రె పిల్లతో ఉండును. గొర్రె పిల్ల ఎవరు? యేసుక్రీస్తు. ఓ మై, అక్కడ మీరు దాన్ని చూడగలరు. ఇప్పుడు వధువు ద్రాక్ష తోటలో శ్రమ పడదు. ద్రాక్ష తోటలో వధువు అసలు శ్రమ పడాల్సిన అవసరమే లేదండి. ఆమె పెండ్లి కుమార్తె, ఆమె రాజుకు రాణి అయి ఉన్నది. ఇతరులు అక్కడ శ్రమించెదరు. ఇతరులు, భార్య కాదు శ్రమ పడేది, ఇతరులు శ్రమించెదరు. దేశము శ్రమపడును, వధువు కాదు. ఆమేన్. అది నిజం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు ఈ వర్తమానికులను గమనించండి. ప్రకటనలోని వర్తమానికులను ఆ ఇద్దరు ప్రవక్తలు వారు రాజ్యము సమీపముగా ఉన్నదని ప్రసంగించెదరు. చూసారా? పరలోక రాజ్యము స్థాపించబడవలెను. దానియేలు యొక్క 70వ వారంలోని చివరి 3.5 సంవత్సరాలు ఆ సమయము. ప్రైజ్ ది లార్డ్. ఆయన జనులైన యూదులకు వాగ్దానము చేయబడి ఉన్నది. ఆ చివరి అర్ధవారం కొరకు మొదటి రాకడలోనే వాళ్ళు చూశారు. మొదటి రాకడలోనే ఆ చివరి అర్ధవారం కొరకు ఆ రాజ్యం కొరకు చూశారు. అయితే మధ్యలో 2000 సంవత్సరాలు, అంటే వారాన్ని 2 భాగాలు చేసేదానికే మధ్యలో 2000 సంవత్సరాలు గ్యాప్ ఉంది. ఆ 2000 సంవత్సరాలలో ఆయన భార్య సిద్ధమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యము స్థాపించబడవలెను. దానియేలు యొక్క 70వ వారంలోని చివరి 3.5 సంవత్సరాలు ఆ సమయము. ఆయన జనులైన యూదులకు వాగ్దానము చేయబడి ఉన్నది. ఇప్పుడు గుర్తుంచుకోండి, దానియేలు యొక్క 70వ వారంలో చివరి భాగము ఇది అని మరి దాన్ని నిరూపించుటకు వారు ప్రవచించిరి. రేపు దాని మీద వేయబడిన ప్రశ్నలకు నేను బదులిచ్చేదను. 198వ పేర. ఇప్పుడు 70 వారాలు వాగ్దానం చేయబడి ఉన్నవి. అవి 7 సంవత్సరములు. అవి 7 సంవత్సరాలు. 7 వారాల మధ్య ఒక బలిగా చేయబడుటకు గాను మెస్సియా కొట్టబడును. ఆయన 3.5 సంవత్సరాలు ప్రవచించి మరటి పిదప ఆయన జనుల కొరకై ఒక బలిగా అర్పించబడుటకు కొట్టివేయబడును. 3.5 సంవత్సరాలు ఇంకను ఇజ్రాయెల్ కొరకు నిర్ణయించబడి ఉన్నవి. మరి అది నిశ్చయమే. ఆ తర్వాత మెస్సియా చూస్తున్నాం. కొట్టివేయబడినప్పుడు యూదులు మెస్సియాను చూడకుండానట్లు వాడు గుడ్డివారిగా చేయబడిరి. మరటి పిమ్మట మెస్సియా కొట్టివేయబడినప్పుడు ఆ తర్వాత సువార్తయు మరియు కృపాకాలము అన్యుల యొద్దకు వచ్చెను. మరియు వారు వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ నుండి ఒకరిని, అక్కడ నుండి ఒకరిని, ఇక్కడ అక్కడ ఒక్కొక్కరిని లాగి మరి వారిని వర్తమానాల కింద ఉంచెను, వర్తమానికుల కింద ఉంచెను. అంటే మనల్ని కొందరిని బాప్టిస్ట్లో నుండి లాగాడు, కొందరిని పెంతుకోస్తులో నుండి లాగారు, కొందరిని లోదర్లో నుండి లాగాడు. ఇప్పుడు లాగి మనల్ని ఎక్కడ ఉంచుతున్నాడంటే వర్తమానికుల కింద ఉంచెను. ప్రజల మనం ఇప్పుడు వర్తమానికుల కింద ఉన్నాం. మన వర్తమానికుడు ఎవరంటే విలియం మ్యారియన్ బ్రన్హామ్ అయి ఉన్నాను. చూస్తున్నారా? ఇక్కడ అక్కడ ఒక్కొక్కరిని లాగి మరి వారిని వర్తమానికుల కింద ఉంచెను. మరి ఇచ్చట మరియు అచ్చట నుండి ఒకరిని, అచ్చట నుండి ఒకరిని లాగి వారిని వర్తమానికుల కింద ఉంచెను. 200 పేర. మరియు ఆయన మొదటి వర్తమానికుడిని పంపించెను. అతను ప్రసంగించెను, అతడు బోర ధ్వనించెను. ఎవరు మొదటి వర్తమానికుడు? పౌలు. బోర ధ్వనించెను. బోర అంటే ఏది? వర్తమానం ఊదుతున్నాడు. అంటే మొదటి వర్తమానికుడిని దేవుడు పంపినప్పుడు అతడు ప్రసంగించాడు. అతడు ప్రసంగించినప్పుడు ఆ బోర ధ్వనించెను. కొద్దిసేపు అయిన పిదప దాన్ని తీసుకుందాము.
మరి బూర ఏం తీసుకొస్తుంది? యుద్ధాన్ని ప్రకటించుటను సూచించుచున్నది. బూర ఎప్పుడు కూడా యుద్ధాన్ని సూచించుచున్నది. ఇప్పుడు 7వ సంఘకాలపు దూత బోర ఊదినప్పుడు మతపరమైన యుద్ధం వచ్చినది. హల్లెలూయా. మొదటి సంఘకాలపు దూత బోర ఊదినప్పుడు మతపరమైన యుద్ధం వచ్చినది. హల్లెలూయా. అవును, వచ్చిందా? మతపరమైన యుద్ధం. పట్టుకోండి, దేవుడికి మహిమ కలుగును గాక. బూర ఎల్లప్పుడూ యుద్ధమును సూచించును. మనం మాట్లాడుచున్న వేరే ఏ ఇతర వర్తమానికుల వలె లోదర వలె వర్తమానికుడు. ఆ సమయం వర్తమానికుడు దూత భూమిపైకి వచ్చును. అతడు ఏమి చేసును? అతడు వచ్చును, మరియు అతడు ముద్ర తెరవబడును. ఒక ముద్ర తెరవబడును, బయలుపడును. ఒక బూర ధ్వనించును, యుద్ధము ప్రకటించబడును. మరి వారు వెళ్ళిపోయెదరు. అటు పిదప వర్తమానికుడు చనిపోవును. అతను ఆ యుగమును ముద్రించును, ఈ గుంపును ముద్రించును. వారు లోపల ఉంచబడెదరు. దాని నిరాకరించు వారిపై తెగుళ్ళు వచ్చును. హల్లెలూయా. పాత్రలు. తెగుళ్ళు అంటే ఏంటి? ఎవరికి పాత్రలు? అంగీకరించిన వాళ్ళకి కాదు, నిరాకరించిన వాళ్ళకి. బూర ధ్వనిస్తుంది. ఆ బూర ఎప్పుడైతే ఒక వర్తమానం బయలు వెళ్ళినదో ఆ వర్తమానము స్వీకరించే వారి గుంపు ఉన్నారు. ఆ వర్తమానం స్వీకరించి వారు ముద్రించబడతా ఉన్నారు పరిశుద్ధాత్మ చేత. ఆ వర్తమానము చేత ముద్రించబడిన తర్వాత ఏమవుతుందంటే వర్తమానికుడు చనిపోతున్నాడు, నిద్రిస్తున్నాడు. తర్వాత వీరందరూ కూడా, ఆ గుంపు వారందరూ కూడా ముద్రించబడతా ఉన్నారు. వారు లోపల ఉంచబడుతున్నారు పరిశుద్ధాత్మతో. ఇక నిరాకరించే వారి మీదకి తెగుళ్ళు వస్తూ ఉంది. ఒక సంఘకాలము, ఒక ముద్ర, ఒక సంఘకాలము, ఒక బూర, ఒక తెగులు, పాత్ర, ఇవన్నీ కలిసి వస్తున్నాయి. నెక్స్ట్ వారం 201వ పేరా నుండి మనం చూసుకుందాం. చాలా అద్భుతమైన విషయాలు. మీరు పట్టుకోండి. ఫస్ట్ ముద్ర తెరవబడాలి. ఎందుకంటే సంఘకాలానికి వర్తమానం ఇవ్వాలంటే ముద్ర తెరవబడితేనే ఆ ముద్రలో ఉన్న విషయాన్ని సంఘకాలపు దూత వచ్చి ఆ ముద్రలో ఉన్న విషయాన్ని తీసుకొని ఆ సంఘకాలానికి వెళ్ళి అక్కడ బోధిస్తాడు. అంటే బోర ఊదుతాడు. అంటే అక్కడ ఏమైంది? ముద్ర ముందు, తర్వాత సంఘకాలం తెరవబడుతుంది, బూర ఊదబడుతుంది. ఆ తర్వాత ఆ యొక్క బూర ఎప్పుడైతే ఊదబడినదో ఆ యొక్క బూర కింద ముద్రించబడతా ఉన్నారు. అంగీకరించిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతా ఉన్నారు. ఇక వాళ్ళని తాత్కాలికమైన నిద్రలోకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు నిద్రపుచ్చబడుతున్నారు. తర్వాత ఏమవుతుందంటే నిరాకరించిన వాళ్ళ మీద పాత్రలు అంటే తెగుళ్ళు కుమ్మరించబడుతున్నాయి. ఇవి మనం చూసుకుంటా రావాలి. అందుకే ఒకదానికొకటి లింక్ అయి ఉన్నది. ఈ లింక్ అంతా మనం పట్టుకుంటే మనకి ఈజీగా గ్రంథం అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ వారం 201వ పేరా నుండి మీరు చదివి రండి. ఎందుకంటే మీరు చదవకుండా వస్తే అర్థం కావు. మీరు ఇక్కడ చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఈ లోతైన విషయాలన్నీ కూడా మీరు చదివి రండి. మీరు మరి నెక్స్ట్ వారం 200 నుండి దేవుడి చిత్తమైతే 250వ పేరా దాకా చదవండి. 250వ పేరా, 201 నుండి 250వ పేరా దాకా 50 పేరాలు చదివి రండి. నెక్స్ట్ వారానికి చాలా విషయాలు మీరు గ్రహిస్తారు. చదవకుండా మీరు రావద్దు, చదివి రండి. ఏదో ఒక టైంలో చదవండి. వారం రోజుల గ్యాప్ ఉంది. ఈ వారం రోజుల గ్యాప్లో మీరు 200 పేరా నుండి 6వ ముద్ర 201వ పేరా నుండి 250వ పేరా 50 పేరాలు ఈ 6 రోజుల్లో. మళ్ళీ నెక్స్ట్ వారం మనం ముద్రలు ధ్యానం చేసేది. ఈ 6 రోజుల్లో మీరు కంప్లీట్గా చదివి వచ్చినట్లయితే వాటిలో ఉన్న విషయాలు సేవకుడు మరలా మీకు బోధిస్తున్నప్పుడు ఒక అవగాహన మీకు వస్తుంది. మీరు చదివి రావాలి. చదవకుండా ఫస్ట్ టైం మీరు వింటున్నారనుకోండి, అట్ ద టైం మీరు వింటున్నప్పుడు చాలా విషయాలు మీకు బుర్రకెక్కవు.
గ్రహించలేరు, మీ తల్ల మీద నుండి వెళ్ళిపోతాయి. అవన్నీ మీకు ఒక గందరగోళంగా ఉంటాయి. మీరు దాన్ని చదివారనుకోండి, మీకు దానిలో కొంత కాకపోయినా కొంత విషయమైన పట్టుకోగలరు. ఆ విధముగా దైవ ప్రత్యక్షతలో మనము ప్రత్యక్షతలో ఎదిగే కొద్దీ, విశ్వాసములో ఎదిగే కొద్దీ మనము నింపబడతా ఉంటాం ప్రత్యక్షతతో. విశ్వాసములో ఎదగకుండా ఒక్క టైంలోనే నింపబడాలా కాదు, క్రమేణా 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 పిల్లాడు ఎలా ఎదుగుతున్నాడో, బాలుడు ఎలా ఎదుగుతున్నాడో అలాగా మనము కూడా దేవుని వాక్యము యొక్క విశ్వాసము యొక్క ప్రత్యక్షతలో మనము ఎదిగే కొద్దీ, ఆ ప్రత్యక్షత విశ్వాసములో ఎదిగే కొద్దీ ప్రత్యక్షతతో నింపబడతా వస్తూ ఉంటాం, పోయబడతా ఉంటాం. కాబట్టి గమనించాలని ప్రభు పేరట కోరుచున్నాను. మరి ఎక్కువగా ధ్యానం చేయండి, టేప్స్ వినండి, ముద్రలు మస్ట్ అండ్ షుడ్. మరి ప్రతిరోజు ముద్రలు ఏదో ఒక భాగాన్ని ఒక్క అరగంటైనా చదవండి, టేప్ అయినా వినండి, వింటా ఉండండి. దేవుడు త్వరలో ఆ బయలుపాట్లన్నీ మీకు ఇస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.